హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా థర్స్డే రోజు రిలీజ్ అయిన హిందీ ఫిలిం. సినిమా పేరు ఏంద్రా అంటే మైదాన్. ఇది బోనీ కపూర్ వాళ్ళంతా డబ్బు పెట్టారు. 2019లోనే ఈ సినిమా అయితే స్టార్ట్ పెట్టారు. 2020లో రావాల్సింది కరోనా వచ్చింది. అప్పటి నుంచి ఆ ఫుట్బాల్ దంతున్నట్టు పోయి ఇప్పుడు 2024కి అయితే రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉంది మనం చూద్దాం. సినిమా స్టోరీకి వచ్చామంటే, కరీం అనే ఒక టీచర్ టర్న్డ్ సాకర్ కోచ్ మేనేజర్ అనమాట. ఇప్పుడు మన హైదరాబాద్ అతను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని టీచర్ అయ్యి ఆ తర్వాత ఫుట్బాల్ కోచ్ అయ్యాడు. ఫుట్బాల్ అంటే ఇష్టం కాబట్టి. అతను 1952 అప్పుడు మనం చిత్తుగా ఓడిపోయాం. మనం ఫస్ట్ టైం మనం ఫుట్బాల్ వరల్డ్ కప్లో అప్పుడు ఎంటర్ అయ్యాము. బూట్లు లేకుండా ఆడాము అన్నది మనం కథలు వింటా వచ్చామన్నమాట. వాళ్ళు దొక్కి బూట్లతో మనం ఓడిపోయాం. చిత్తుగా వచ్చినప్పుడు నేను కోచింగ్ చేస్తా అంటాడు. సరే, అది కోచింగ్ చేయడం మొదలెట్టిన తర్వాత 56లో మనకి ఒలింపిక్స్ అయితే జరిగింది. మనోడు ఒక టీంని సెలెక్ట్ చేసుకొని ఆ టీంని ఆస్ట్రేలియాకి తీసుకెళ్తాడు, సిడ్నీ ఒలింపిక్స్. అక్కడ తీరా చూస్తే మనము బ్రాంజ్ మెడల్ మిస్ అయ్యాం. 4th పొజిషన్ వచ్చి ఉంటాం మనం. ఫుట్బాల్లో మనం 4వ స్థానం ఏంది ఒలింపిక్స్లో. ఆ తర్వాత మళ్ళీ సరే అనేసి మళ్ళీ ఇంకా మిగతా ఇది వచ్చినప్పుడు మిగతా సారి ఒలింపిక్స్ కూడా మనం ఓడిపోతే మనోడిని బీకేస్తారు. మనోడు మంచి చైన్ స్మోకర్ అయినందువల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది. ఆ తర్వాత ఇంకా చచ్చిపోయే ముందు మళ్ళీ వెళ్ళి ఛాన్స్ అడుగుతున్నమాట. ఈ బెంగాల్ డామినేషన్ అలా అన్నీ ఉంటాయి అన్నమాట. కుళ్ళు కుతంత్రాలు అవన్నీ ఉంటాయి. మళ్ళీ 1962 ఏషియన్ గేమ్స్ దానికి ట్రైనింగ్ చేసి మళ్ళీ కోచ్ చేసి మనోడు ఏషియన్ గేమ్స్లో మనకి గోల్డ్ మెడల్ అయితే తెప్పిస్తాడు. తెప్పించిన తర్వాత వచ్చిన తర్వాత ఒక 7-8 మంత్స్లో అతను చనిపోయాడు. అది వేరే విషయం. అది అంటే మన గోల్డెన్ పీరియడ్, ఫుట్బాల్ ఒక గోల్డెన్ పీరియడ్ ఉన్న 10 ఇయర్స్ని వీళ్ళు సినిమాగా చూపించారు అనమాట. సో దీంట్లో మనం చూపించేదానికి ఏమేం చేశారు, మెయిన్ వచ్చేసి అజయ్ దేవ్గన్. మిగతా టీమ్ క్యాస్ట్ని పెద్ద పట్టించుకోవాలి. మనకు ఉన్నారు వచ్చారు పోయారు అన్నట్టుగా అనిపించింది, కానీ మనకి ఒక రేంజ్లో మిగతా అయితే మనకి వాళ్ళపైన కాన్సన్ట్రేషన్ చేసినట్టు నాకైతే అనిపించలే. వైఫ్గా ప్రియామణి చేసింది, చాలా అద్భుతంగా చేసింది. ఇంకా మిగతా ఆర్టిస్టులు అంతగా కనిపించినట్టే. ఆ ప్లేయర్స్లో కూడా మనకు స్లమ్ డాగ్ మిలియనీర్లో హీరో కన్నగా చేశాడు చూడు, అతనైతే చేశాడు. అతనే కనుక్కోగలిగా, మిగతా వాళ్ళైతే నాకు తెలియదు. ఈ రేంజ్ స్టోరీని నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతా ఉన్నాడు. మామూలుగా ఒక స్పోర్ట్స్ సినిమా అంటే ఒక ఆ, ఓడిపోయారు ఎస్ తక్కువ ఉన్న టీం ట్రైన్ చేస్తాడు, ఫైనల్ కాంపిటీషన్ ఉంటుంది, ఆ కాంపిటీషన్లో గెలుస్తారు. ఇక్కడ దాదాపు చాలా కాంపిటీషన్లు ఉన్నాయి. కాకపోతే నెగిటివ్గా ఎవరిని చూపించారంటే, ఒక బెంగాల్ రిపోర్టర్ న్యూస్ పేపర్ ఏజెన్సీ ఉన్న అతను హీ హ్యాస్ ద పవర్ టు మేక్ ఆర్ బ్రేక్ గవర్నమెంట్స్ అన్నట్టు చూపిస్తాడు. కాకపోతే వాడికి ఫుట్బాల్ అంటే పిచ్చి. కాకపోతే బెంగాల్ వీళ్ళు ఉండేటోళ్ళంతా ఫుట్బాల్ ఎక్కువ బెంగాల్ మనకి ఆడతారు కాబట్టి బెంగాల్, కేరళ, గోవా ఈ స్టేట్స్ బాగా ఆడతారు. సో వాళ్ళ నుంచి ఉండాలా, బెంగాల్ నుంచే ఉండాలా అన్న ఇది. ఎందుకంటే ఏ పనికి మన పని అన్నా మనకి ఫస్ట్ బెంగాల్ నుంచే స్టార్ట్ అవుతుంది. మనకి ఈ రాజకీయాలు కానీ స్టాక్ మార్కెట్ స్కాములు ఇవన్నీ కానీ బెంగాల్లే ఇదనమాట. కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్ ఇవన్నీ చాలా బెంగాల్ నుంచి జరుగుతాయి. బెంగాల్ అంత మహాదరిద్రమైన ఇది. సో ఆ రాజకీయాలు ఇది ఉన్నప్పుడు ఇతను ఎలా చేశాడని ఫాస్ట్గా వెళ్ళిపోతున్నందువల్ల నేను కొద్దిగా ఇది చేయలేకపోయా. కాకపోతే లాస్ట్ ఏషియన్ గేమ్స్ 1962 కోసం లాస్ట్ 25 మినిట్స్ అయితే మనోడు కేటాయించుకున్నాడు. సో ఆ 25 మినిట్స్ని అయితే బాగా చూపించాడు. ఇన్ఫ్యాక్ట్ మనం చూసామంటే మనం ఫ్రాన్స్తో మనం సెకండ్ టైం 56 తర్వాత మళ్ళీ 60లో మనం ఒలింపిక్స్ పోయినప్పుడు మళ్ళీ ఏమైందిరా అంటే మనం ఫ్రాన్స్తో డ్రా చేసాం. ఫ్రాన్స్ ఫుట్బాల్లో 2 సార్లు వరల్డ్ కప్ ఎత్తిన ఫ్రాన్స్తో మనం డ్రా చేసాం. అసలు అద్భుతమైన ఇది. సరే, ఏషియన్ గేమ్స్లో ఏందిరా అంటే మనం సౌత్ కొరియాతో ఓడిపోతాం 62ది. కానీ ఫైనల్స్ కూడా సౌత్ కొరియాతోనే పడుతుంది. ఇక్కడ మనోళ్ళు కొద్దిగా డ్రామటైజ్ చేసే కేంద్ర అంటే
ఫస్ట్ సౌత్ కొరియా గోల్ కొట్టేసింది. తర్వాత సెకండ్ హాఫ్‌లో మనోళ్ళు కష్టపడి కొట్టారన్నారు. కానీ ఒరిజినల్‌గా ఏందిరా అంటే మనం ఫైనల్స్‌లో 2 గోల్‌లు కొట్టాం. 17థ్ మినిట్‌లో కొట్టేసాము. 20థ్ మినిట్‌లో సెకండ్ గోల్ కొట్టేసాం. లాస్ట్ వాళ్ళు 2-0 ఉన్నప్పుడు వాళ్ళు 85థ్ మినిట్‌లో సౌత్ కొరియా వాళ్ళు గోల్ కొట్టారు. అయినప్పటికీ వాళ్ళు గెలవలేకపోయారు. ఓడిపోయారు. కానీ మధ్యలో ఈ థాయిలాండ్ ఉంది. ఇయన్నీ కొద్దిగా రగడ్ అయన్నీ ఆ డ్రామటైజేషన్ కోసం అయితే జేశారు. ఇది మనం హ్యాపీగా సినిమా చూస్తున్నాం కాబట్టి, ఆ ఎమోషన్ ఉంది. ఆ ఫైనల్ ఇదైతే నాకు అనిపించింది గానీ, మిగతాదంతా ఆ ఎమోషన్‌గా అయితే నాకు అనిపియలేదు. కాకపోతే సినిమా అయితే చానా తీశాడు. మనకి ఎక్కడ కొద్దిగా సరే ఏంది టచ్ అవ్వట్లేదు అనిపిస్తుంది గానీ, సరే ఓకే. హిస్టరీ చెప్పినట్టు, పాఠం చెప్పినట్టయితే అనిపిచ్చింది నాకు. సినిమా మొత్తానికి చూసినట్టయితే పర్ఫార్మెన్స్‌లకొచ్చామంటే పాజిటివ్ పాయింట్స్ అజయ్ దేవగన్ సూపర్బ్ చేసుంటాడు. అండ్ ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ ఏజ్ గూడా మనకి మనోడు స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు ఆ యంగ్ లుక్‌కి కొద్దిగా మనకి 60స్ అంటే లంగ్ క్యాన్సర్ వచ్చినప్పటికి ఆ లుక్‌కి కొద్దిగా తేడా, మేకప్‌లో తేడా, ఆ పర్ఫార్మెన్స్‌లో తేడా చానా అనిపిస్తది. అండ్ ప్రియామ్ అని ఆమె చానా చిన్న అయ్యున్నప్పటికిని సూపర్బ్ పెర్ఫార్మన్స్ అయితే చేసింది ప్రియామ్ అని. బ్రహ్మాండంగా అయితే అనిపించింది. యాస్ ఎ హోల్ టీమ్‌గా ఇయన్నీ వచ్చేసి మనం వాళ్ళు ఎవరెవరో చెప్పలేము మనం. కానీ హైదరాబాద్ ప్లేయర్ ఎవరో ఒకరు ఉన్నారని చూపించారు. మళ్ళీ ఎతికారనమాట. సినిమా ఎండింగ్‌లో వాళ్ళనంతా ఈ ఓల్డ్ ఏజ్‌లో ఉన్న ఫోటోస్ గూడా పెట్టుంటారు. బ్యూటిఫుల్ ఇది. కాకపోతే సినిమా ఒక డీసెంట్ వాచ్ ఫిల్మ్. హ్యాపీగా మనం ఫ్యామిలీతో ఎళ్లి చూడొచ్చు. ఇదొక స్పోర్ట్స్ ఫిల్మ్. స్పోర్ట్స్ ఫిల్మ్ నచ్చినోళ్ళు ఎళ్లారంటే వాళ్ళకి నచ్చే అవకాశాలుంటాయి. కాకపోతే నేను జెప్పా గదా! ఒక హిస్టరీ జెప్పినట్టు ఎళ్ళిపోతాడు. క్లైమాక్స్‌కైతే మనకి సాలిడ్ 20, 25 మినిట్స్ అయితే పెట్టుకున్నాడు. అది మంచి ఎమోషన్ అయితే వర్కౌట్ జేశాడు గానీ, దాని ముందు నాకంత ఎమోషన్ అనిపియలేదు. మీకు అలాగే అనిపియొచ్చు. కాకపోతే సినిమా గూడా ఒరేయ్! మనం ఫుట్‌బాల్‌ని ఇంత సాధిచ్చామా? ఎందుకంటే సినిమా చూసిన తర్వాత వచ్చి కూర్చొని గూగుల్ చేశాను నేను. నిజమేనా మనోళ్ళు ఈ రేంజ్‌లో ఆడారా? దాంట్లో ఇంత సత్తా ఉందా అని. సూపర్బ్‌గా అయితే ఉన్నింది నాకు సినిమా. నాకైతే అనిపిచ్చింది. మీకు చూడాలనిపిస్తే మటుకు దగ్గర థియేటర్స్‌లో ఉంది. హ్యాపీగా ఎళ్లి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ఒక మంచి సినిమాని ఎళ్లి చూస్తే నచ్చే అవకాశాలు చానా బావుంటాయి. స్పోర్ట్స్ మూవీస్ నచ్చేటోళ్ళకైతే ఖచ్చితంగా ఈ సినిమా నచ్చే అవకాశాలు చానా వరకు ఉన్నాయి. ఈ మూవీ గురించి ఇంతే. మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి. ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ గురించి మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కిందున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైమ్‌లో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థాంక్ యూ.